హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇప్పుడు దెయ్యాల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను చెప్పేది ఫేక్ అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఇది ఫేక్ కాదు, రియల్ హర్రర్ స్టోరీ. ఇంతవరకు నేను చెప్పినవి నాకు తెలిసిన వాళ్ళకి జరిగినాయి, నాకు జరిగినాయి, నా లైఫ్లో జరిగినాయి. ఇవి ఎవరికో జరిగినాయి కావు. నేను చెప్పేదాన్ని నేను స్వయంగా కళ్ళారా చూసిన రియల్ హారర్ స్టోరీ చెప్పేది. ఇదేం ఫేక్ కాదు ఫ్రెండ్స్. కొంచెం చివరి వరకు వాచ్ చేయండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, నాకెంతో హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత అయినా సరే ఒక లైక్ అయితే చేయండి. చాలా వాల్యుబుల్ నాకు ఆ లైక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి. అయితే అది ఒక ఊరు, పల్లెటూరు ఫ్రెండ్స్. చాలా చిన్నది, అంత పెద్దది కూడా కాదు. మేము స్నేహితులం, ఒక నలుగురం ఉండేవాళ్ళము. వేరు వేరు స్కూళ్ళల్లో చదివేవాళ్ళం, ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. అందులో ఒక మా స్నేహితురాలు, ఆమె పేరు అంకమ్మ. కానీ ఇప్పుడు ప్రజెంట్ తను లేదు, చనిపోయింది. నా పేరు పార్వతి. ఇంకొక అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఇంకొక పేరు లచ్చమ్మ పేరు. అప్పుడు అలానే ఉండేవి ఫ్రెండ్స్ పేర్లు. అయితే మేము నలుగురం బాగా ఆడుకునే వాళ్ళం. కానీ అప్పుడు బాత్రూమ్ వెళ్ళడానికి ఎవరికి బాత్రూమ్లు ఉండేవి కాదు. అందరం ఒక చోటకు వచ్చి మాట్లాడుకొని బాత్రూమ్కి వెళ్ళినా ఒకే చోట వెళ్ళే వాళ్ళం. ఎటైనా పొలాలకు వెళ్ళాలన్నా, కట్టెలు తీసుకురావాలన్నా, అప్పుడు అన్నీ కట్టెల పొయ్యిలే ఉండేవి ఫ్రెండ్స్. కట్టెలకు వెళ్ళాలన్నా కూడా అందరం కలిసి, నలుగురం కలిసి మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. అలా మా లైఫ్ అనేది కొంచెం చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ అప్పటికే మేము పెద్ద మనుషులు అయ్యి ఉన్నాం. అందులో మా స్నేహితురాలు ఒక ఆమె చాలా అంటే చాలా కొంచెం బాగా అందంగా ఉండేది. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెన్నై ఉండేవాళ్ళు అన్నట్టు. చెన్నై నుంచి అంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న విడిపోతే వాళ్ళ అమ్మ రెండో మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయిని తీసుకొని ఇటు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మా ఊర్లోనే ఉంటుంది. మేము చాలా మంచిగా ఆడుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం, అన్నీ చాలా అంటే చాలా మంచిగా ఉండేవాళ్ళం మేము. అయితే ఒక్కనాడు ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఫ్రెండ్స్. ఆ విషయం మాకు అందరికి చెప్పింది. మేము ఎక్కడికి పోయినా కూడా ఒక్కసారి పొలాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్, కట్టెలు తీసుకురాను. వెళ్తే ఆ అమ్మాయి అక్కడే ఆమెకి పీరియడ్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక టవల్ మాత్రం ఉంది, ఎందుకంటే కట్టెలు కొట్టి తాడుతో కట్టి ఆ టవల్ నెత్తి మీద పెట్టుకొని ఈ మోపునన్నది నెత్తి మీద పెట్టుకొని తీసుకురావాలి. అందరం స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళమే. అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయికి వచ్చింది. ఎలానే అని చెప్పేసి అని అన్నది ఆ పొలాల్లో. సరే నువ్వైతే క్లీన్ చేసుకో. కరెక్ట్గా అప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్. కానీ మేము శ్మశానం ఎదురుగా అంటే ఆ తొవ్వ మీదకి వెళ్ళే రావాల్సి వస్తుంది. కొంచెం మా అందరికీ భయం వేసింది. అయినా కూడా నేను అన్నాను, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మీరు పోదాం పాండి, దేవుణ్ణి అనుకుంటా, దేవుడు ఉన్నాడు మనకేంటి అని చెప్పుకుంటూ ఆ కట్టెలు అవన్నీ తీసుకున్నాం. కానీ అప్పటికి మాకు డౌట్ వచ్చింది. మేము నలుగురం కాకుండా మా వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించింది. అంతగానో మేమేం పట్టించుకోలే. కానీ ఆ అమ్మాయికి ఆ కట్టెలు అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అన్నది ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడే వాళ్ళ కొద్ది రోజులకి మేము అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నాము. అమ్మాయి కూడా మాకేం చెప్పలేదు. వాళ్ళ మామయ్యకి పెళ్ళి అయ్యింది ఫ్రెండ్స్. పెళ్ళయింది. వాళ్ళ అత్త అన్నది వాళ్ళ ఇంటికి కొత్త మెంబర్గా వచ్చింది, కొత్త పెళ్లి కూతురు అన్నట్టు.
ఆ పెళ్ళిలో మేము బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ బాగా ఆడుకునే వాళ్ళం. అయితే ఇదంతా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఆ అబ్బాయి రోజు చూస్తున్నాడు. ఆ అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ అబ్బాయి బతికే ఉన్నాడు, ఈ అమ్మాయి మాత్రమే. అయితే అప్పుడు పెళ్ళి సంబరాలన్నీ పూర్తయినాయి ఫ్రెండ్స్. కానీ ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఏర్పడ్డది. అప్పుడప్పుడే స్కూల్కి పోయేస్తాం మేమన్నీ, అరే ఏంటి అబ్బాయి నీకు బాగా నచ్చిండా అని చెప్పేసి అని అడిగితే అవునే అని చెప్పేసి అని మాకు కూడా తెలిసింది. అంతా తెలియదు మాకు కూడా, చిన్న ఏజే, అదొక క్రష్ అన్నట్టు ఆ అమ్మాయికి. మేము నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ ఎటు వెళ్ళినా కూడా మాట్లాడుకుంటూ పాటలు కూడా బాగా పాడేది అమ్మాయి. కానీ అప్పుడు ఆ రోజు కట్టెలకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి భయంకరంగా ఒక ఆత్మ అన్నది పట్టుకున్నది ఫ్రెండ్స్. పట్టుకున్నది. ఈ అమ్మాయికి ఇలానే మామూలుగానే ఉంది కానీ అంతగానం ఏర్పడలేదు ఫ్రెండ్స్. అది లోపల ఆ అమ్మాయిని బాగా తినేస్తుందని అన్నట్టు. అది అలానే ఉంది. ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి మంచిగా ఉండదు. అసలు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో ఏం అర్థం కాకపోయేది. మాతో ఉన్నంత వరకు మాకేమన్నా చెప్తే మేము భయపడతాము అని చెప్పలేదు ఫ్రెండ్స్. అమ్మాయికి ఇట్లా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి నాకు అంటే నలుగురం బయటకే వెళ్ళే వాళ్ళం కదా, అట్లా బాగా చెప్పుకొని బాధపడ్డది. నాకేం నిద్ర పడతలేదు, రాత్రులు ఎవరో వచ్చి పిలిచినట్టు అవుతుంది. లేచి కామ్గా అంటే ఎవరో ఒక ట్రాన్స్లో ఒక మాయలో ఉండిపోయి బయటకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి. అలా ఎందుకు చేస్తుందో ఏమో అర్థం కాలేదు. అయితే వాళ్ళ అమ్మ అన్నది రెండో పెళ్లి చేసుకుంది, వాళ్ళమ్మ సపరేట్ ఉంటుంది. ఈ అమ్మాయి మటుకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈమె కొత్తగా వీళ్ళ అత్త వచ్చింది కదా ఫ్రెండ్స్. వీళ్ళ అత్త వాళ్ళ ఊరు చెన్నై, అది ఆమెది. ఆమె చెన్నై ఆమె అన్నట్టు. ఆమె కొంచెం మంచిది కాదు, బాగా కోపిష్టి. ఆ అమ్మాయిని చూసి అసలు ఓర్వకపోయేది. ఆ అమ్మాయి చేత ఎప్పుడు పనులు చేపిస్తూ ఉండేది. మమ్మల్ని కలవనీయకపోయేది. ఒకరికొకరు మీరు మాట్లాడుకోవద్దు, కలవద్దు అని చెప్పేసానని వాళ్ళ అమ్మ చేత మాకు చెప్పించింది అన్ని చాడీలు. అయినా మేము వినం. అలా అమ్మ వాళ్ళని తప్పించుకొని వాళ్ళ ముంగటేమో మాట్లాడుకోకున్నట్టు ఉంటూ బయటకు వెళ్ళిన తర్వాత మేమందరం హ్యాపీగా నవ్వుకుంటూ తుల్లుకుంటూ అటు ఇటు అంతా సీక్రెట్గా కలుసుకునే వాళ్ళం అని అన్నట్టు. కానీ ఈ అమ్మాయి అలా ఉన్నా కూడా ఆ అబ్బాయిని బాగా ప్రేమిస్తున్నది ఫ్రెండ్స్. బాగా ఇష్టం ఏర్పడ్డది. అయితే ఒకనొక రోజు అర్ధరాత్రి అవుతుంది. అన్నం తిన్నారు. మేము కొద్దిసేపు అన్నం తిన్న తర్వాత అప్పుడు తొందరగా చీకటి అయిపోతుంది. లైట్లు కూడా అంతగానం లేవు. 6 గంటల వరకు తినేసి 7 గంటల వరకు ఆడుకున్నాం ఫ్రెండ్స్. 8:30 వరకు పనుకున్నాం, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోయి. ఆ అమ్మాయి బయటకి ఒక డాన్స్ లాగా వచ్చి ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇలా మేమందరం అంటే చుట్టుపక్కల మా అమ్మ నాన్న మేము అంటే పక్కనే ఇల్లులు కదా, ఒకరికొకరం వినిపిస్తుంది అని అన్నట్టు. 10 పల్లెటూరాయి, అంత సిటీ కూడా కాదు. ఆ అమ్మాయి ఏడుస్తుంది ఇలా కాళ్ళన్నీ చాపుకొని. నాకెవరు లేరు, నాకు ఆకలిగా ఉన్నది, నన్ను ఎవరు పట్టించుకుంటలేరా అని. ఇదంతా కాదు అని చెప్పేసి అని ఏం జరిగిందో ఏమో అని ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, గాలి సోకింది, నేను తాయెత్తు కడతాను అని చెప్పేసి అని తాయెత్తు ఒకటి కట్టిండ్రు ఫ్రెండ్స్. కానీ ఆ రోజంతా బాగానే ఉంది. కానీ అది అన్నది అసలు పోలేదు అన్నట్టు ఫ్రెండ్స్. అది అలానే ఉంది. అది ఎవరికీ అర్థం కాలేదు. ఇది రియల్ హర్రర్ స్టోరీ ఫ్రెండ్స్. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మని వాళ్ళు చూడకండి ఈ వీడియోని, ఎందుకంటే ఇది రియల్గా జరిగింది. ఇందులో ఏం కల్పితం అని అంటూ ఏమీ లేదు.
రియల్గా జరిగిందే నేను చెప్తున్నాను. ఇది చెప్పినప్పుడు చెప్పే అంత ఈజీ కూడా కాదు ఫ్రెండ్స్. అందులో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి. ఆ చెప్తున్నప్పుడు కూడా నాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నేను, ఒట్టి కాదు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో లెంతీ అవుతుంది. సెకండ్ పార్ట్లో ఆ అమ్మాయికి ఏం జరిగింది అని చెప్తాను నేను. వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. థ్యాంక్ యూ. వెంటనే సెకండ్ వీడియో కూడా పెడతాను.